హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్వీయూ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగు. ఇక మార్నింగ్ 6 కూడా అవ్వలేదండి చూడండి. ఇంకా సూర్యుడైతే ఎలా వస్తున్నాడు. వేసవకాలం ఎండ మటుకి విపరీతంగా వేస్తుంది. అసలు బగబగమంట సూర్యభగవానుడు అయితే వచ్చేస్తున్నాడు అనమాట. అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత ఎండ అయితే వేస్తుంది. అసలు మధ్యాహ్నం అయితే విపరీతమైన వేడండి. అసలు మధ్యాహ్నం అయితే అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాము, అంత వేడిగా ఉంటుంది. ఇక ఎండాకాలం మొదలవటమే, ఇక అందరు కూలర్లు, ఏసీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసేసి వాటికి రిపేర్ ఏమైనా ఉంటే చూస్తూ ఉంటారు కదా. అట్లాగే మాది కూలర్ అయితే కొంచెం రిపేర్ అయితే ఉంది, అదైతే బాగు చేస్తూ ఉన్నారు మా వారైతే. ఇంకా కొత్త మ్యాట్లు అయితే వేసుకుంటారు, పాత మ్యాట్లు అయితే తీసి కూలర్కి. ఇంకా ఏసీలు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడైతే కూలర్ అయితే చూస్తున్నారనమాట, మ్యాట్లు అవి మార్చాలేమో అని. ఇంకా కూలర్ అయితే లైన్లో పెట్టాల్సిందేను ఇంత వేడికి అయితే. ఈ కూలర్ అయితే మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది, అందుకే ఇక కూలర్ అయితే బాగు చేస్తూ ఉన్నారు. ఇక టిఫిన్ అయితే వేసేసాయండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. పండుకి చూపిస్తున్నాను అనమాట, కెమెరా చూపిస్తున్నా అని చెప్పేసి ఇక తింటాం ఆపేసి పళ్ళెం లాగేసుకుంటున్నాడు అనమాట వీడియో తీస్తున్నా అని. సో స్కూల్ టైం కూడా అయిపోతుంది, టిఫిన్ అయితే చేసేస్తున్నాడు. ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీకి ఇంకా నేను పొడిమిరపకాయ పెరుగు అయితే కలిపాను. ఈ చట్నీ అయితే ఎందుకు చేశానంటే మార్నింగ్ మాకైతే కరెంట్ అయితే లేదు. చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి, ఇడ్లీలో చట్నీ అయిపోయింది, ఇంకా వాటర్ కూడా లేవు బిందులో. అయితే ఎప్పుడు నైట్ పూట పట్టి ఉంచుకునేదాన్ని అనమాట. ఈ రోజైతే నేను నైట్ వాటర్ అయితే పట్టలేదనమాట, బిందులో వాటర్ కూడా లేవు ఇంకా కరెంటు పోయినందువల్ల. ఇంకా టిఫిన్ తిని స్కూల్కి అయితే బయలుదేరాడు. హాఫ్ డేస్ కదండి, ఇక ఎర్లీగా అయితే వెళ్తున్నాడు. 7:30కే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మార్నింగే ఇంకా లెగిసేసి మామూలుగా అయితే 7కి అట్లా లెగిస్తాడు పండు అయితే. ఇంకా స్కూల్ టైం అయితే అయిపోతుంది కదా హాఫ్ డేస్ వల్ల, ఇంకా ఎర్లీగా లేచి ఎర్లీగా రెడీ అయిపోతున్నాడు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ అయితే చెప్పులు అయితే వేస్తున్నాడు. వాడికైతే అలవాటు చేద్దాం అనుకుంటే అస్సలు మామూలు పిల్లోడు కాదండి. అసలు అలవాటు చేసుకోమని ఎంత చెప్పినా సరే వాడైతే అసలు వింటలేదు. వేసుకుంటాలే అంటూ ఉంటాడు. ఇక సైకిల్ అయితే వాళ్ళ డాడీ దించేస్తున్నాడండి, సైకిల్ మీద అయితే తీసుకెళ్తారు స్కూల్కి అయితే. ఇంకా అలా స్కూల్కి పంపించేసాను. పైకి వచ్చేసి ఇంకా ఇవాళ కూర వచ్చేసి ఈ ఆకుకూరలండి, పాలకూర ఇంకా తోటకూర ఇంకా చుక్కకూర, ఈ 3 ఆకుకూరలతో పులుసు కూర అయితే మనం చేసుకున్నామంటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పలేమన్నమాట. ఉట్టిగా కూడా మనము తోటకూర టమాటా పులుసు కూర అయితే వేసుకుంటాం కదా, అదే కాకుండా ఈ పాలకూర చుక్కకూర ఇంకా తోటకూర 3 కలిపేసి 2 టమాటాలు వేసి పులుసు కూర అయితే వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వేసవి కాలంలో మనం ఎక్కువ పప్పుచారులు, పులుసు కూరలు, సాంబారు, రసము ఇలాంటివి ఎక్కువైతే వాడుతూ ఉంటాం కదా. పచ్చిపులుసు కూడా ఎక్కువ పెడతా అండి నేనైతే. ఇంకా ఈరోజు అయితే పులుసు కూర పెడదామని చెప్పేసి ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను. ముందుగా అయితే పాలకూర అయితే పొదేస్తున్నాను అనమాట. ఇట్లా పాలకూర అయితే నాకైతే ఏం నచ్చలేదండి, అసలు ఎప్పుడూ లేదు, అట్లా ఉందన్నమాట. మందులు అయితే కొట్టినట్టుగా అట్లాగే ఉంది ఆకుల మీద అయితే. చూడండి ఇక్కడ డౌట్ వచ్చేసి చూస్తున్నాను అనమాట, ఏంటి ఆకు ఇట్లా ఉందని చెప్పేసి. అసలు చూడండి ఎట్లా ఉందో, మందు అయితే వేసినట్టు ఆకు మీద అలా ఉండిపోయింది. నాకైతే చాలా భయం వేసింది అనమాట, కడిగినా కానీ పోదేమో అని చెప్పేసి ఇంకా ఈ ఆకుకూర అయితే పక్కన పెట్టేశాను. గ్రీన్ కలర్లో ఉంది మచ్చలుగా. ఇక నేనైతే నాకు డౌట్ వచ్చింది. సాధారణంగా నేను ఉప్పేసి కడుగుతాను ఆకుకూరలు అయితే, అయినా సరే నాకు ఆ ఆకుకూర అయితే అనిపించలేదన్నమాట. ఇక నేను పక్కన పెట్టేశాను. ఇక చుక్కకూర తోటకూర అండి, ఈ 2 కలిపేసి వేద్దామని ఇక శుభ్రం చేసుకొని కడుగుతున్నాను. ఆకుకూరలు సాధారణంగా ఉప్పేసి కడిగితే సరిపోతుంది. ఇంకా నేను ఇప్పుడైతే 2 సార్లు 3 సార్లు అయితే ఆకుకూరలు కొయ్యకుండానే ఉప్పేసేసి కడిగేస్తున్నాను అనమాట. మనం ముందుగా కోసి కడగకూడదు ఆకుకూరలు, ఎప్పుడైనా కడిగాక మనం కోసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 తడవలు అయితే నేను గుంజానండి, 3వసారి వాటర్తో ఇంకా నేను ఆకుకూర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పండునైతే స్కూల్ నుంచి మధ్యాహ్నం కూడా తీసుకురావాలి. ఇంకా పొద్దునపూట మార్నింగ్ ఆయన పంపిస్తారు కదా, మధ్యాహ్నం అయితే ఇక నేను వెళ్ళి తీసుకురావాలి. ఈ లోపు అయితే వంట అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. ఇక పులుసు కూర వచ్చేసి కుక్కర్లో అయితే వేస్తున్నానండి. కుక్కర్లో అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది, మనకి మెదిపినా కానీ మనకి చక్కగా మెదిగిద్ది కూడా. విడిగా వండుకోవచ్చు కానీ టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. ఇట్లా గుంజేసేసి వాటర్ అంతా కారే వరకు ఉంచుకొని కట్ చేసుకోవటమేను.
మనకి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదండి, మరీ సన్నగా ఏం కట్ చేసుకోవసరం లేదు. ఆకుకూర అనేది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మనకి పులుసు కూర కాబట్టి ఏం పర్వాలేదన్నమాట, అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంకా 2 టమాటాలు కట్ చేసేసి వేసుకున్నా అండి. ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4, కొంచెం చింతపండు వేసుకొని ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా వేసేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 4 నుంచి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్ అయితే పెట్టుకొని మనం స్టవ్ అయితే కట్టేసుకోవచ్చు. ఇంకో స్టవ్ మీద ఏమో రైస్ కడిగి పెట్టేశాను అనమాట. ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టే కదా, ఇంకో స్టవ్ మీద రైస్ కడిగి పెట్టేశాను. టైం వచ్చేసి 10:15 అయిందండి. ఇప్పుడైతే వచ్చింది కరెంటు. నైటు 2ంటికి పోయింది, ఇప్పుడు 10:15కి అయితే వచ్చింది. అయితే నైట్ వర్షం పడిందండి, ఎక్కడో వైర్లు అయ్యి కట్ అయినాయి అని చెప్పేసి కొంచెం లేట్గా అయితే ఇచ్చారు. వర్షం పడ్డప్పుడు, గాలి వేసినప్పుడు ఇలాంటివి అయితే తప్పదు. ఇక తోటకూర అయితే ఉడికిపోయిందండి. కొంచెం ఎసరు ఉంది, ఎసరు కూడా ఎగిరే వరకు కూడా మనం మూత తీసేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టామంటే ఎసరంతా ఎగిరిపోద్దండి. దాంట్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడిద్ది. అప్పుడు పప్పు మనం మెదుపుకోవటమని పప్పు మెదిపినట్టు. తాలింపు అయితే వేసుకోవాలి. సబ్జా నీళ్ళు వేస్తున్నా, ఫస్ట్ తాగేసేయి. తాలింపు వేసి నీకు ఆమ్లెట్ వేసిస్తా. తాగాలి, ఇప్పుడు తాగితేనే మనకి మంచిది. సబ్జాలు ఇప్పుడు ఇస్తావంటే వద్దంటున్నాడు. నేను నవ్వకు మళ్ళీ ఏంటనుకున్నావు, ఎందుకు నవ్వకాకి ఇబ్బంది పడిపోతావు ఏంటో. ఉల్లిపాయ కావాలా ఆమ్లెట్లో పండు? సరే వేస్తాలే. ఉప్పు అయితే కొంచెం తగ్గింది, వేసి కలుపుతుంది అనమాట. పులుసు కూర అనే వాటికి కొంచెం ఉప్పు అనేది ఎక్కువే పట్టిద్ది అనమాట. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా కొంచెం ఉప్పు అయితే తగ్గితే వేసుకున్నా. ఏంటి పండు నవ్వుతున్నా? ఏరా ఏంటి నవ్వుతున్నా? ఏం జోకేసావు ఏంటి?
ముందైతే కూర అయితే వేసుకోవాలంటండి, ముందుగా రైస్ అయితే పెట్టుకోకూడదంట. ఒక్కోసారి నేను ముందు రైస్ పెట్టేస్తా, కానీ మామూలుగా అయితే ముందు రైస్ పెట్టకూడదంట. పల్లెంలో వచ్చేసేసి మనం కర్రీ వేసిన తర్వాత పెట్టాలి. ఈరోజు అయితే మెనూ అయితే ఇదే అండి, తోటకూర, పులుసు కూర, ఇంకా ఆమ్లెట్, ఇంకా రైస్, అంతే, పెరుగు. వంట అయితే అయిపోయింది. ఇక పండు నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాము. పండుని టీవీ మానిపిద్దామని ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా సరే వాడైతే టీవీ చూస్తూనే తింటూ ఉంటాడు. ఇంకా అదైతే అలవాటు మానిపలేకపోతున్నాము. ఎండాకాలం కదండి, భోజనం అయ్యాక 1 గంట అయినా పిల్లలు పడుకుంటే బాగుంటుంది. ఇక ఎండకి అయితే తిరుగుతూ ఉంటారు. ఇక భోజనం అయితే అయిపోయిన తర్వాత పండు అయితే పడుకుని పోయాడు. నేనైతే ఇక సున్నుండలు అయితే చేస్తూ ఉన్నాను. మొన్న పిండి అయితే పట్టించాను కదా, వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈరోజైతే ఇంకా అవైతే చూడుతున్నాను అనమాట. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, బాయ్.